ప్రత్యేక హోదా అంశం మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఇటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? కేంద్రం తీరుతో ఖచ్చితంగా ఎంపీలకు ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాజ్యసభలో చర్చ ముగిసింది. అయితే లోక్సభలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంటున్నారా? బంధులు ధర్నాలు ఆందోళనలతో ఉపయోగం లేదు, కేంద్రానికి తెలియాలంటే ఢిల్లీలో జపాన్ తరహా నిరసన కార్యక్రమాలు చేయాలి అని ఒక ఆలోచన చేస్తున్నారా? మరి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారనేది ఒక అంశం అయితే తీవ్రంగా ఆక్షేపిస్తూ విమర్శిస్తోంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ. చంద్రబాబు తీరు వల్ల ఏపీ ప్రత్యేక హోదా రావట్లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ కొంత సానుకూల దృక్పథంతో ఉందా అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్తూనే ఏం చేయబోతున్నాం అంతకన్నా మరోవైపు టీడీపీతో తెగదెంపులు చేసుకుంటే ఇబ్బంది అవుతుందా, సానుకూలంగా వ్యవహరించే ఆలోచన చేస్తున్నట్టుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ అంశాల మీద లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, ఏపీ బీజేపీ ముఖ్య నాయకులు. మరోవైపు కె రవిచంద్రారెడ్డి గారు, ఏపీసీసీ అధికార ప్రతినిధి. చల్సాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్. వై సాయిబాబు గారు, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, పార్టీ ముఖ్య నేత. లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు గౌతమ్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కీలక నేత. నమస్కారం అండి. గౌతమ్ రెడ్డి గారు, బంధులు ధర్నాలతో నమస్తే అండి. ఇప్పటికే నష్టపోయి ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతోంది. మళ్ళీ బంధులు ధర్నాలతో ఏదో రాజకీయంగా ఉనికి చాటుకునే ప్రయత్నం తప్ప ఉపయోగం ఏముంటుంది? కేంద్రం మీద చూపించాలి ఏమైనా కానీ ఇక్కడ బంధులు చేయడం ఉపయోగం ఏమిటని ముఖ్యమంత్రి అడుగుతున్నారు. ఏమిటి సమాధానం? అమ్మ అన్నం పెట్టకపోతే పక్కవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. రాష్ట్రాన్ని బాగు చేయవలసినటువంటి ముఖ్యమంత్రే దీన్ని విస్మరించేటువంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ ఉద్యమానికి తెరదీయటం తప్పులేదు. మాకు ఉనికిని చాటుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి డ్రామా, డ్యూయల్ రోల్ ప్లే చేస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ ప్రత్యేక హోదా. ఇంతకంటే ప్రధానమైన సమస్య ఆలోచన చేస్తున్నట్లు కనిపించట్లేదా? వారు మొన్న మాట్లాడిన మాటలు తీరు కానివ్వండి, లేకపోతే ఎంపీలు లోక్సభలో నిరసన తెలియజేయాలి, వాయిస్ గట్టిగా వినిపించాలి అనే ఆలోచన చేయడం కొంత సీరియస్నెస్ తో ముందుకెళ్తున్నట్టు ఏం కనిపించట్లేదా మీకు? ఏమండి, నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉంటే నిన్న మాట్లాడిన తీరు రమేష్ గారు కానీ లేకపోతే సుజనా చౌదరి గారు కానీ మాట్లాడిన తీరు మనందరం చూస్తానే ఉన్నాం. అంటే కుండలో కూడా కుండలోనే ఉండాలి, కుర్రాడు దుడ్డుగా ఉండాలి. మన అందరం కూడా ప్రభుత్వంలోనే ఉండాలి, మన మంత్రివర్గంలో మంత్రులుగానే ఉండాలి. రాష్ట్రంలో మాత్రం విమర్శ చేయడానికి మాత్రం చేసినట్టుగా కనబడాలి. ఉద్యమాలకి మారుపేరుగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లేకపోతే భారతదేశంలో ఉంటే జపాన్ తరహా నిరసన ఇక్కడ తెలియజేస్తానని చెప్తా ఉన్నాడు. దానిలోనే మనకు అర్థమవుతుందంటే రేపు భోజనం కూడా ఇంకో జపానో లేదా అమెరికా పద్ధతిలో భోజనం చేయాలని చెప్తారేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పేటువంటిది ఒకటి, చేసేటువంటిది ఒకటి. కాబట్టి ఇది సరైనటువంటి కాదు అని అన్నాం. ఇవాళ నిరసనలు తెలియజేసేటువంటిది ఎవరైనా కానీ ఏ రూపంలో చేసినా కానీ కూడా అది మంచిదే, మనందరికీ కూడా పనికొస్తుందండి. గౌతమ్ రెడ్డి గారు మాట్లాడదాం. సాయిబాబు గారు, కేంద్రంతో ఢీకొట్టడానికి సిద్ధమైనట్టు సంకేతాలు ఇస్తూ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికల్లో వస్తున్న కథనాలు. కానీ మరి వైసీపీ వర్షను ఏదో సామెత కూడా చెప్పారు, అంటే ఆ రకంగా ఉంది టీడీపీ బీజేపీ వ్యవహారం. వాళ్ళ వైసీపీ వాదనలో లేకపోతే ఇంకో వాదన కాదండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరగడానికి ముందు నుంచి కూడా ఈ మిగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాలతో కూడుతున్న ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో ఆదాయపరంగా కానీ వనరుల పరంగా కానీ మిగతా పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతుంది అని ఖచ్చితంగా ఆ రోజున కూడా చెప్పారండి. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా 2014 జూన్ 8వ తారీఖు నుంచి కూడా ఇప్పటికి అనేక సార్లు అనేక ఫోరంల మీద, ఇక్కడ రాష్ట్ర ఫోరంల మీద, జాతీయ ఫోరంల మీద, అన్నిటి మీద కూడా చెప్తా వచ్చారు. ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదో వాళ్ళు అనేది నిజంగా డ్రామాలు ఎవరు ఆడుతున్నారనేది అందరికీ కూడా తెలుసండి. ఇవాళ రాజ్యసభలో మాట్లాడంగానే మళ్ళీ తర్వాత జైట్లీ గారు సమాధానం చెప్పినాక వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పకుండా మెదలకుండా వెళ్ళిపోయారు. ఆ రోజున రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో కూడా సోనియా గాంధీ పక్కన ఎవరు నుంచోనున్నారు? ఎక్కడ ఉంది ఇది? మొత్తం కూడా రాష్ట్రానికి ఈ నష్టం జరుగుతుంది. ఓకే, మనకు కావాల్సిన ప్రత్యేక హోదా సాధించుకునే అంశం మొత్తం అంతా రాజకీయ పిక్చర్ తీసుకుని, పొలిటికల్ పిక్చర్ తీసుకున్నట్టు అనిపించట్లేదు. ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అందరిలో మనసులో ఉన్న కోరిక ఉంది. దీనివల్ల మనం రాష్ట్రం కొంత అభివృద్ధి చెందుతాము, మనం కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వస్తాము, మిగతా వాళ్ళందరితో ఉంటాము అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. మనం భారతదేశం ప్రజాస్వామ్య హిస్టరీలో ఎంతమందిని చూసుకున్నా కానీ
గతంలో కూడా అనేక ప్రభుత్వాలతో ఉన్న మంత్రులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఉన్న పార్టీలు కానీ వాళ్ళ గళం అనేది అనేక సార్లు డెఫినెట్ గా ముఖ్యమంత్రి తన అసంతృప్తిని ఆవేదనని వెలుబుచ్చారన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే కార్యాచరణ తీసుకోబోతున్నారో అది కేంద్రానికి ఇష్యూ సీరియస్నెస్ తీసుకెళ్ళి రోడ్లు ఓడ్చడాలు ఇట్లాంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి ఒక విధి విధానం అయితే ఉన్నదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కార్యప్రణాళిక అయితే ఉన్నది. దీని ప్రకారం నడుస్తారు కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరో చెప్పిన ప్రకారం అయితే నడవరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుగు లేకుండా ఇది బీజేపీ కావచ్చండి ఎవరన్నా కావచ్చండి వాళ్ళ ఖచ్చితంగా నిలదీసి ఇది మాకు కావాల్సింది ఈ విధమైన ఒక్క నిమిషం గౌతమ్ రెడ్డి గారు ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి మేము రావాలి, దీనికోసం మేము కష్టపడతాం మీరు కూడా తోడ్పాటు ఇవ్వండి అనేది ప్రతి ఖచ్చితంగా చట్టంలో ఉన్నదాన్ని రాజ్యసభ పార్లమెంట్ లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఖచ్చితంగా అడుగుతుందండి. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి ఆవేదన చెందడం అంటే అరుణ్ జైట్లీ మాటలు బాధ కలిగించే ఒకవేళ ప్రధాని ఇప్పుడు పిలిచినా కూడా నేను పెద్దగా వెళ్లే ఇంట్రెస్ట్ లేదు ఇట్లా మాట్లాడినట్టుగా కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ కి బీజేపీకి కూడా పెద్ద తేడా లేదు. అప్పుడు వాళ్ళు డ్రామాలు ఆడితే ఇప్పుడు బీజేపీ అట్లాంటి పరిస్థితి ఉందని వారు మాట్లాడుతున్నారు. మరి ఎంపీలతో సీరియస్ గా లోక్సభలో ఇష్యూని రైజ్ చేయించి దాని మీద కొంచెం సీరియస్నెస్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏమైనా అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంటుందంటారా? ఎవరు ఉద్యమ కార్యాచరణ రీతికి వచ్చినా మనం ఆహ్వానించాలి. ఫస్ట్ అది ప్రతిపక్ష పార్టీలు అన్నా అధికార పక్షం అన్నా ముఖ్యమంత్రి అన్నా. కానీ బాధ ఏంటంటే ఒకటేనండి, 2 సంవత్సరాల క్రితం మేము ఒక్కడుగా మొదలుపెట్టాం. ఓ 15 మంది ప్రొఫెసర్లు 50 స్టూడెంట్స్ వీళ్ళు ఏం చేసి ఎక్కిరిచ్చిన దాదాపు 8-9 నెలల వరకు ఒంటరి పోరాటం చేశాం. దీక్షలో శ్రీకాకుళం కూర్చుంటే పలకిచ్చిన పాపన పడదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటి మేము ఎన్ని పుస్తకాలు వేసాం, ఎంత ఉద్యమాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మొట్టమొదటి. తర్వాత సిపిఐ రామకృష్ణ గారు, శివాజీ, తర్వాత వరుసగా అందరూ కూడా వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ అందరూ వచ్చారు. దాంట్లో వాళ్ళు మా బాధ ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సంజీవన్ కాదన్నారు. ఇది వాస్తవం. కావాలని మీరు రికార్డు వెరిఫై చేసుకోండి. నెమ్మదిగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నిజంగా నేను ఆయన థ్యాంక్స్ టు వాళ్ళు మనం వచ్చి కేవీపీ రామచంద్రరావు గారికి ధన్యవాదాలు చెప్పాలి. రాష్ట్రం దృష్టికి కాదు దేశం దృష్టికి తీసుకొచ్చినందుకు. ఏ పార్టీ కేవీపీ గారి ప్లేస్లో ఎవరన్నా సరే నేను అక్కడ ఇవాళ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిన్న బిల్లు ప్రవేశపెట్టింది ఇదిగోండి పార్లమెంట్లో పెట్టిన కేవీపీ గారు పెట్టిన బిల్లు, ఇది ప్రైవేట్ బిల్లు. ఇది మేము పోరాడేది కూడా ప్రత్యేక రాయితీలతో కూడిన ప్రత్యేక తరహా హోదా విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతున్నాం. ఒక్క ప్రత్యేక హోదా వచ్చేస్తే ప్రపంచం మీదకు వచ్చేస్తాను కాదండి. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఒక ఆహ్వానిస్తున్నాం. ఇవాళ బంద్ని చేయటాన్ని మొట్టమొదటిగా రాష్ట్రంలో మేము పాదయాత్రలో బస్సు యాత్రలో ఆగస్టు 11 బంద్ ఇస్తే వీళ్ళే సక్సెస్ అవుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారు అన్నమాట ఇక్కడ బంధులు ఆందోళనలు చేసి మనకున్న నష్టం మరింత పెంచుకోవడం తప్ప ఢిల్లీ దృష్టికి ఎలా ఏమండి 4 సార్లు అక్కడే అన్న చేయాలి కాదు 4 సార్లు వెళ్ళాం. 1500 మంది ఢిల్లీ తీసుకెళ్ళాం. అక్కడ ప్రతిపక్ష పార్టీ ఢిల్లీలో దీక్ష చేసింది. నేను అనేది ఏంటంటే దీక్ష బంధు పిలిపిస్తే ఆగస్టు 11 మా సంస్థ ఏంటన్నారు. రాష్ట్రం ప్రజానీకం ఆ మనసులో ఉందని చెప్పి వాళ్ళు బంధుని సక్సెస్ చేశారు. మేము అంత మా సంస్థకి అంత ప్రత్యేక సాధన కానీ మిగతా అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ఇవాళ ఒకటే అండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అందరినీ కలుపుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారు కలుపుకెట్టలేదు. ఏకపక్షంగా అఖిలపక్షం లేకుండా ఏకపక్షంగా వెళ్తున్నారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మనం అందరం కలిసి కూర్చున్నాం. గౌతమ్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. అందరం కలిసి కాంగ్రెస్ ఉంది 6 పార్టీలు కలిసి కూర్చున్నాయి. మనం సమ్మెకి పిలిపిస్తామంటే నిన్న ఒకసారి కలవాల్సింది అందరినీ. ఎందుకంటే సిపిఐతో మాట్లాడా కాంగ్రెస్ నేతలు పీసీ అధ్యక్షులు మాట్లాడా కేవీపీ అందరితో మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సరే దుర్మార్గంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు ఏకపక్షం లేక కనీసం వాళ్ళన్నా ప్రతిపక్ష పార్టీని కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. ఇందులో అందరినీ పొలిటికల్ పిక్చర్ తీసుకుంటుందా రాజకీయ ఇది సెంటిమెంట్ కాదు. ఈ సెంటిమెంట్ ప్రజలకు ఇవాళ వరకు పట్టుమని 2 సంవత్సరాల్లో 10,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళు వచ్చిన ఇండస్ట్రీస్ నిలదొక్కడానికి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. ప్రత్యేక తరగతి హోదా రాయితీలతో కూడిన విభజన మొత్తం అన్ని కూడా వస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కుంటి నడక నుంచి లేచి రాష్ట్రాలు ప్రజలు బయటికి వెళ్ళి నడవటానికి బయట ప్రపంచంలో ఎదుర్కొని నిలబడటానికి ఒక రాష్ట్రాన్ని ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబడడానికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా దీనికి ఉండాలి. బంద్ కూడా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి పిలిపించింది. కాంగ్రెస్ పార్టీ సిపిఎం కాంగ్రెస్ వైసీపీ రాజకీయ గేమ్ లో భాగంగా ఇదంతా చేస్తున్నారు కుట్ర. అప్పుడు కాంగ్రెస్ చేస్తే ఇప్పుడు బీజేపీ చేసింది. సో దాని మీద పోరాటానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్న తరుణం వరకు వచ్చేది. ఎంపీల ద్వారా లోక్సభలో ఇష్యూని సీరియస్ గా కోరేది అదేనండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు కలిసి రాదు అని అడుగుతున్నాను. ఈ రోజు కొత్తగా ఏదో కనిపెట్టినట్టు బంద్ అనేది ప్రజా వ్యతిరేకమైన చర్య, ప్రజలకి ఇష్టం లేని చర్య, మనం నిరసనలు ప్రదర్శిద్దాం, బ్లాక్ బ్యాడ్జీలు. ఈ మధ్య విదేశాల పర్యటనకి ఎక్కువగా హాజరవుతున్న చంద్రబాబు నాయుడు గారు విదేశీ మోజులో పడిపోయిన కార్యక్రమంలో ఆఖరికి నిరసనలు ప్రదర్శించే విధానంలో కూడా విదేశీ మోజుగా అలవాటు పడుతున్నారా అనే ఆలోచన వస్తుంది. ఈరోజు ప్రత్యేక హోదా కోసం కేవీపీ గారు ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లులో ప్రత్యేక హోదాతో పాటు
ప్రత్యేక ప్యాకేజీలతో పాటు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తో పాటు ఆల్రెడీ పునర్విభజన చట్టంలో పెట్టిన ప్రతి ఒక్కటి సాధించే దిశగా ఆ బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు అంటూ నిజంగా అమలైతే రాష్ట్రానికి ఎన్ని మేళ్లు జరుగుతాయి అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలు ఆడకుండా ముఖ్యంగా అన్ని పక్షాలు ఒకటై రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమంలో కూడా రాజకీయ పక్షాలన్నీ కలవలేనప్పుడు ఆ రాజకీయానికి అర్థం ఏముంటుంది? ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీకే వెసులుబాటు ఉంటుంది. ఈ రోజు ప్రత్యేక హోదా వచ్చినప్పటికీ ఇమ్మీడియట్ గా వెసులుబాటు పొందే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. దానికి ఉన్న మొహమాటాలతో బీజేపీని నిలదీయాల్సిన తీరులో నిలదీయకుండా అక్కడ మాత్రం తమలపాకుతో కొట్టినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ కాంగ్రెస్ ని మార్పు ఏ విధంగా వచ్చిందో కూడా చెప్తాను. మేము ముఖ్యంగా బీజేపీని మేము అడిగాం, వాళ్ళు చేయలేదు. నేను చాలా బాధపడ్డాను. నిరసన వ్యక్తం చేసే తీరు ఇది కాదనుకుంటాను నేను. ఎందుకంటే నేను చాలా బాధపడ్డానండి. మీరు బాధపడితే ప్రయోజనం అంటే యూ వాంట్ టు గెయిన్ ద సింపతి ఫ్రమ్ పీపుల్ దట్ యు ఆర్ ట్రయింగ్ అండ్ యు ఆర్ నాట్ గెటింగ్ అని. ఇది కాదు మెసేజ్. మీరు నిలదీయాల్సిన మీరు బీజేపీని నిలదీయండి. మీరు మాటలతో నిలదీస్తారా, చేతలతో నిలదీస్తారా? మీ మంత్రివర్గం నుంచి వాళ్ళని తొలగిస్తారా? వాళ్ళ మంత్రివర్గం నుంచి మీకు మంత్రి పదవులే ముఖ్యమా? మీకు మంత్రి పదవులే ముఖ్యమా? రాష్ట్రంలో సార్ నిరసన వ్యక్తం చేసే తీరు ఈ రోజు కొత్తగా కనిపెట్టినట్టు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏ రోజు బంధులకు పిలిపివ్వలేదా? బంధుల్ని అఖిలపక్షంతో సహా కలిసి చేసిన తీరు చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ కాలేదా? ఈ రోజు జపాన్ మోజు, సింగపూర్ మోజు అత్యధికంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిరసన ప్రదర్శనలకు కూడా విదేశాలను ఆదర్శంగా తీసుకుందామని యూత్ లో ఒక గొప్ప మార్పుని అచీవ్ చేసి దీని ద్వారా కూడా మైలేజ్ పొందాలనే కార్యక్రమం. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిలదీయమంటే వాళ్ళు సాయం చేస్తున్నారు, చేయటం లేదు అని. సాయం ఏంటండి? ముఖ్యంగా సాయం ఏంటి? ఇతోధికంగా ఆదుకుంటామని బీజేపీ చెప్పింది అంటారు. ఏం ఆదుకుంటారు? ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన హక్కులు సాధించుకోవడం కోసం నిలదీయాలంటారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట అనుకుని ముందు రాజకీయ విమర్శలు ఈ అంశం వరకు చేసుకోవద్దు అన్న మాట ఏమైనా అనుకుంటే తప్ప ఇష్యూ ముందుకెళ్లే సానుకూలంగా ముందుకెళ్లే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టు అనిపించట్లేదా? కాంగ్రెస్ వర్షన్ చూసినా, వైసీపీ వర్షన్ చూసినా, టీడీపీ వర్షన్ చూసినా. సరే, బీజేపీ ప్రస్తుతానికి ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ చిత్తశుద్ధిని శంకించట్లేదు. ఏది వాళ్ళ ఇక్కడ ప్రజలు, రాజకీయ నాయకుల వ్యవహారాలు, వాళ్ళ రాజకీయాలు వేరుండొచ్చు. వాళ్ళ ఇక్కడ కూర్చుని అందరూ కూడా పెద్దలు ఎవరన్నా సరే వాళ్ళ చిత్తశుద్ధిని ఈ తెలుగు ప్రాంతం పట్ల ఈ బిడ్డగా అపేక్ష ఉంది. కానీ రాజకీయాలు నేను అందుకే చెప్తున్నా. నేను సుజనా చౌదరి గారు ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రి నిలదీశారు, దాన్ని అభినందిస్తున్నా. కానీ ఒక కాగితం మొహమే పడేసి రావాలి బయటకు. వాళ్ళ ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలోనే కొనసాగుతున్నాం అనే ఉద్దేశంతో ఉంటే కనుక తమిళనాడులో ఏ కేంద్ర మంత్రివర్గంలో కూర్చుని మన 25,000, 30,000, 40,000, 50,000 బీహార్లో ఏం తీసుకుని సాధించారు? అది పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకోవాలి. అబౌవ్ పాలిటిక్స్ మీరు 100% కరెక్ట్. జస్ట్ అబౌవ్ పాలిటిక్స్. మనందరం కలవలేమా? కనీసం అధికార పక్షం ఇక్కడ కూర్చున్నాం, సమాజం ఎందుకు తీసుకెళ్ళలేదు? కనీసం ప్రతిపక్షాలన్నా కలవలేమా? ఏమిటి పరిస్థితి? అంటే ప్రజలు ఇది కేవలం రాజకీయం కాదు. ఒక్కసారి ప్రజలు అందరినీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎవరినో ప్రజలు ఈ స్టేజ్ తీసుకొచ్చినప్పుడు ప్రజల కోసం అందరూ కలిసి కలవడం, ఈగోలు చంపుకుని ఒక్కసారి మోడీ గారి అలాంటి అవకాశం ఎందుకు తీసుకోవట్లేదు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరంగా చెప్తుంది చాలా చిత్తశుద్ధి లేని అంశం అండి. వారు ఆ రోజున కనుక బిల్లులోనే రాజ్యసభలో ఇచ్చే హామీ బదులు లోక్సభలోనే ఆ హామీ ఇచ్చి బిల్లులోనే చేరుంటే ఇవాళ ఈ అంశం లేదు. రాజ్యసభలో యాక్సెప్ట్ చేసిన లోక్సభలో యాక్సెప్ట్ చేసిన బిల్లుని రాజ్యసభలో యథాతథంగా ఆమోదించారు. ఆ ఆమోదించడానికి ముందే ఈ ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ రోజునే బిల్లులో ఇంక్లూడ్ చేసుంటే అసలు ఇటువంటి సమస్యలు అంటూ ఏమీ లేవండి. ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుండొచ్చు. కానీ రెండవది చిత్తశుద్ధి లేని బంధు పిలుపులు ఇవి కాదండి. మనం ఏ విధంగా ఒత్తిడి చేయాలి, కన్స్ట్రక్టివ్ రోల్ ఇవ్వకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళని చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదండి. అరుణ్ జైట్లీ గారు మొన్న సమాధానంతో ఇక దీనికి ఫుల్ స్టాప్ పెడదామని మీరు ఆలోచించిన ఇష్యూ మరింత సీరియస్ అయింది. అంటే ఇప్పుడు డబుల్ సీరియస్ అయింది, డబుల్ టైం. ఇప్పుడు దీన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ముఖ్యమంత్రి మాటల్లో ప్రధాని పిలిచినా కూడా ఇప్పుడు వెళ్లి దీని గురించి ఏం మాట్లాడాలి, పెద్దగా నాకు ఇబ్బందిగా ఉంది అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరోవైపు సరే మీరు వాళ్ళతో తెగదింపులు చేసుకోకూడదని ఆలోచన చేస్తున్నారనే అంశం మాట్లాడదాం. ఫస్ట్ దీన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు ఇంత సీరియస్ ఇష్యూ? అడ్రస్ క్లారిటీగా పలు దఫాలు చెప్పాము, ఈసారి కూడా క్లారిటీగా చెప్పారు. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఇదివరకు కాంగ్రెస్ అమ్మ కొంతమంది పిల్లలకి బెంచ్ మీద కూర్చోబెట్టి, కొంతమంది డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి, కొంతమంది నేల మీద కూర్చోబెట్టి భోజనాలు పెట్టేది. అంటే స్పెషల్ స్టేట్లు అని చెప్పి బెంచ్ మీద కూర్చోపెట్టడం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఒక బంతి భోజనం ప్రకారంగా వరుసగా అందరికీ పెడుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పిల్లోడు ఏమైనా మన సొంత తినలేని పిల్లాడికి తినిపించాల్సిన అవసరం లేదా? మీరు చెప్పారు తినలేని పిల్లాడు ఉంటే మేమే తినిపిస్తాము,
తల్లిలా చూసుకుంటాం, మరి వాళ్ళు తినిపించాల్సిన అవసరం లేదా? తినిపిస్తున్నాం. మీరు ఎన్ని కార్యక్రమాలు మీరు చూసినా కూడా మీరు తప్పుపడడానికి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న పార్టీలు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ ఏదో సాధిస్తాం నిలదీస్తాం అంటారు. అరే ప్రాసెస్ ప్రకారంగా వస్తున్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మార్పిచ్చేసాం, నీతి ఆయోగ్ ప్రకారంగా మార్పిచ్చాం, ఈ ఫండ్స్ అన్ని ఈ విధంగా వస్తున్నాయి. జైట్లీ గారు పెద్ద మనిషి క్లియర్ కట్ గా చెప్పారు, ఇక్కడతో ఆగట్లేదు, పైప్ లైన్ లా ఉంటుంది, వరుసగా ఉంటుంది, మీరు ఖర్చు పెట్టే విధానం చూసుకోండి, ఖర్చు పెడుతూ ఉండండి, లెక్కలు తేడా అంటే పలు దఫాలు ఒక సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మినిస్టర్ అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ లెక్కలకి ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలకి కొంచెం తేడా ఉన్నది, ఆ వెసులుబాటు అంతా చూసినాం, ఇన్ని కోట్లు ఇచ్చాం, మిగతా ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా గ్రహించాలి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రైట్ దీనివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ధర్నా ఏదో జపాన్ గిపాన్ అంటున్నారు, మీరు అది కూడా తప్పడితే అలాగే. అరే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అన్నారన్నది మనం తీసుకోవాలి. ఏమన్నారంటే మనం తెలుపుదాం ప్రొటెస్ట్, దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేద్దాం, పాత పద్ధతులు మనం ఆలోచించి బస్సులు ఇదంతా చేస్తే బీజేపీ వర్షన్ ఇప్పుడు శ్రీధర్ మీరు చెప్తుందాన్ని బట్టి ధర్నాలు చేసినా, ఆందోళనలు చేసినా, జపాన్ తరహా నిరసనలు చేసినా, ఏం చేసినా మీ మాట మీదే కానీ అందులో పెద్ద మార్పు ఏమి ఉండదు. అంతే కాదు, మీరు రీజనబుల్ గా అంటే ఇప్పుడు ఎవరికి ఈ స్పెషల్ స్టేటస్ వల్ల ఇప్పుడు అంతెందుకు 11 రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు ఇదివరకు ప్రభుత్వం. ఏ రాష్ట్రానికన్నా ఆ వాళ్ళు పెట్టుకున్న 5 రూల్స్ రెగ్యులేషన్స్ కాకుండా ఎవరికైనా ఇచ్చారా? అది ఇప్పుడు తప్పు పట్టలేదు ఎవరు కూడా, ఇతర రాష్ట్రాలు. మన ఈ రోజు ఇదివరకు 11 రాష్ట్రాలకి ఇచ్చింది ఎవరు తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ఇచ్చారు సంతోషం. అది కాకుండా ఒక 60 రాష్ట్రాలు ఏముంటున్నాయి, మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. దాంట్లో ఏంటంటే ఇది పొలిటికల్ గా ఒక మాట ఇచ్చారు, బిల్లు పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కేవీపీ రామచంద్ర గారు బిల్లు ఉన్నది, అది ఫైనాన్షియల్ తో కూడిన బిల్లు. ఆయనే అంటున్నారు దీంట్లో ఇన్సెంటివ్స్ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. అది రాజ్యసభలో పెట్టకూడదని తెలీదా? వాళ్ళు మళ్ళీ తిరిగి ఏమంటున్నారంటే అదేంటిది నేను 6 నెలల కిందట ఇచ్చానంటే సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు ఏదో తప్పు చేసింది అనుకుందాం కదా, మళ్ళీ రెండోసారి తప్పు చేస్తుంది, రెండోసారి తప్పు చేసి ఇప్పుడు ఇవాళ బీజేపీ కూడా అదే దారిలో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు బిల్ పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టేశారు. తెలంగాణ ఫార్మేషన్ బిల్ పెట్టలేదు, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ పెట్టారు, జోనింగ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఇబ్బంది ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కేవీపీ గారు పెట్టారు బిల్, రైట్. ఆ బిల్లు అక్కడ పెట్టకూడదని ఆయనకు తెలియదా? కాంగ్రెస్ లో అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ లేరని తెలీదా? లోక్సభలో పెట్టాలని తెలీదా? ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ గారు విజ్ఞుడు, ప్రణబ్ ముఖర్జీ గారు విజ్ఞుడు, రాజ్యసభ సెక్రటరీ, వీళ్ళందరికీ అర్థం లేకుండా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఆమోదిస్తాడని బిల్లు ఇవాళ క్షమాపణ చెప్పాలని చెప్పారు. 700 బిల్లు ఉన్నాయండి, ఇదివరకు ప్రైవేట్ బిల్స్ పెట్టారు. 700 బిల్లు కరెక్ట్ ఎప్పుడైనా డిస్కషన్ అయిందా? 25 బిల్లు డిస్కషన్ అయినాయి అంటే 675 కరెక్ట్ కాదా? మీరు మాట్లాడే విధానం చూడండి. ఈ బిల్లు ప్రాసెస్ అయ్యి నేను చదివాను, ఈ బిల్లు ప్రాసెస్ అయ్యి వచ్చింది అంటున్నారు. ప్రాసెస్ మరి 700 బిల్లు ప్రాసెస్ అయ్యి వచ్చింది ప్రైవేట్ బిల్స్, అవి ఎందుకు డిస్కషన్ అవ్వలేదు? నాకు కాదు, నా రాష్ట్రం నాకు ముఖ్యమండి, నా ప్రజలు మీకేదో ముఖ్యం అంటారు, మాకు ఎందుకు ముఖ్యం కాదు? మేము తెలుగు వాళ్ళం కాదా? లేదా మేము ఇవ్వట్లేదు, అందరికీ వరుసగా ఇస్తున్నాం అంటున్నాం. సబ్జెక్ట్ కాదు ఈ బిల్లు, ఏదో దాని నుంచి ప్రాసెస్ అయ్యి వచ్చింది. మాట్లాడినప్పుడు అవకాశం ఇవ్వాలి కదా, ఎక్కువ ఇంటరప్షన్ హాఫ్ మినిట్. రాష్ట్రం విషయంలో ఆయన చెప్పింది నిజంగా కనుక ఈ బిల్లును విత్డ్రా చేసుకోమని మేమందరం వెళ్ళి అడిగితే 2 నిమిషాల్లో కేవీపీ రామచంద్ర విత్డ్రా చేసి పక్కన పడేస్తారు. బీజేపీ టేకప్ చేయొచ్చు కదా, లోక్సభలో పెట్టొచ్చు కదా, బిల్లు అవసరం ఉందా? నిత్యానంద స్వామి గారు లేఖ రాస్తే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కింద 2 రోజులు ఇచ్చేశారు కదా. ఇది అవసరం, ఇది రాజ్యాంగ పరంగా స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ బిల్లు అవసరం లేదు కదా. ఏంటండి ఒక విషయం అండి, బీజేపీ వాళ్ళు ఆ రోజున మన్మోహన్ సింగ్ రాజకీయపరమైన ప్రకటన చేశారనంటే అది చాలా తప్పండి. అక్కడ రాజ్యసభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. వెన్ ప్రధానమంత్రి ఇచ్చిన ఎష్యూరెన్స్ రాజ్యసభలో ఇచ్చిన దాన్ని ఎష్యూరెన్సెస్ కిందే ఉంటదండి. ఎష్యూరెన్సెస్ అమలు చేయాల్సిన బాధ్యత కంటిన్యూయింగ్ గవర్నమెంట్ మీద ఉన్నది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అడుగుతుంది కూడా ఉన్న బిల్లుని, ఉన్న హామీలని, విభజన హామీలన్నింటినీ కూడా ట్రూ లైన్ అండ్ స్పిరిట్ లో అమలు చేయండి. అది మన స్టేట్ కావచ్చు. ఇవాళ ఏ స్టేట్ కి ఉపయోగం జరగలేదంటే ఉన్న 11 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా తీసేయండి, ఏమైంది? ఇవాళ కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి అనేది నిత్యం కోరుతా ఉన్నాం. మాకు కొట్లాటం రాగాదండి. కొట్లాటం అనేది తెలుగుదేశం పార్టీలో గానీ చంద్రబాబు నాయుడు గారి నిత్యం ఉంది. దాన్ని వీళ్ళు అర్థం చేసుకొని